మత్తయి సువార్త 26వ అధ్యాయము 27-28వ వచనం చదువుకొని వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఆగమ్మా, మన మధ్యలో ఉన్న మేన ముందుకు వచ్చి వాక్యం చదవాల్సిందిగా పొరవపేట మనం చేసుకొచ్చినాను. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 27-28వ వచనం. 27-28వ వచనం. (27, 28) 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27-28 చదువుకుందాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో నుండి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడి ఉన్న నిబంధన రక్తము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన విడుదల దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకల మా యేసయ్య, ఆరాధనకు పూజుడా, నిత్యుడగు తండ్రి, సమాధానము దేవా, నీ మహోన్నతమైన ఘనమైన నామానికి మరోసారి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రభా ఇదిగోనైనా ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో ఉన్న మేము ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభా నీ నామాన్ని స్తుతించాము, ఆరాధించాము, మహిమపరచాము. నాయన నువ్వు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఆయన సాక్ష్యాలు పంచుకున్నాం. నాయన సాక్ష్యాలు మీరున్నారు అయ్యా, అందుకు కృతజ్ఞతగా స్థితి ఆరాధనలో ప్రభా నీ ఘనమైన నామాన్ని స్థితించాము ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము. నాయన ఈ సమయము నీది ప్రభా, మేమందరము భయభక్తులు కలిగి ప్రభా నీ మాటలు వినటానికి వినగలిగే చెవులు గ్రహించే హృదయం కలిగి ఉండాలని ప్రభా. ప్రభా మేము సమర్పించుకొని ప్రభా నీ మాటలు శ్రద్ధగా వినటానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చాం. ఆయన దేవాదిగా నా తండ్రి, మాట్లాడేవాడు ప్రభా, బలహీనుడు ప్రభా, శక్తిహీనుడు ప్రభా. అయ్యా నేను మాట్లాడితే అది వ్యర్థముండు నాలో ఉండి ప్రభా మాట్లాడమని ప్రభా నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను సిలుచట మరుగుపరుచుకోమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొంచెం సైలెంట్గా ఉండ, వాక్యం శ్రద్ధగానండి, ఎవరు మాట్లాడద్దు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతమైన కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన మహాసంకల్పం చొప్పున దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనము ఎండలో కష్టపడతాము, అవసరమైతే వానలో కూడా కష్టపడతాం కదా. ఎండలో కష్టపడతాం, వానలో కూడా కష్టపడతాం. ఈ రోజు చూస్తే ఎండ కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది మనకి. కూరలు వేసుకున్నాం, ఫ్యాన్లు వేసుకున్నాము కదా. మన ఎండలో వానలో కష్టపడే మనమే ఈ చిన్న ఎండకి తట్టుకోలేకపోతున్నాం. సుకుమారుగా పెరిగిన యేసయ్య, మన ప్రభు యేసయ్య, ఇందాక అమ్మాయి పాట పాడినప్పుడు నిజంగా యేసయ్య ఎలాంటి జీవితంలో ఆయన ఉన్నాడంటే, ఆయన తండ్రినే దేవుడి దగ్గర ఏ కష్టము పడకుండా, ఆయన ఏ బాధ లేకుండా ఉండి, కానీ మన కొరకు ఈ లోకంలోకి శరీరధానికి వచ్చి ఆయన ఎండనక వాననక అసలుకి ఆయనకి తలదాచుకోవటానికి గూడు లేకుండా, ఇల్లు లేకుండా ఆయన ఎంతగానో శ్రమించినట్లుగా మనం లేఖన భాగంలో చూద్దాం. ముఖ్యంగా ఆ చివరి దినాన, ఆయన ఆ శిలువ దినాన ఎంతగా వేదన పడ్డాడు. ఏ మానవుడు పడని వేదన ఆయన అనుభవించాడు. అంత మహోన్నతమైన దేవుడు కలిగినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతగా జీవించే వారికి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో చూస్తే ప్రభు యేసుక్రీస్తు పలుకుతున్న మాట, ప్రభు యేసుక్రీస్తు ఆయన పలుకుతున్న మాట చివరి దినాల్లో
యేసుక్రీస్తు ఇంకా మరొక దినంలో ఆయన మరణిస్తాను, నన్ను ఎంత ఘోరాతి ఘోరంగా అవమానించి దూషించి నన్ను ఆ కలవరి చిలువకి అప్పచెప్తారు అని వేదన మనసులో ఉన్నప్పటికీ తనతో పాటు ఉన్న శిష్యుల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కొరకు ఆయన ప్రభు యేసుక్రీస్తు ఈ భూమిలోకంలో లేకపోయినప్పటికీ నేను చేసిన కార్యములు మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఈరోజు ప్రభు బల్ల మనం పుచ్చుకోబోతున్నాం. అందులో ఆయన చీల్చబడిన శరీరాన్ని, అదేవిధంగా చిందించిన రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యము ప్రభు యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని సేవించండి, తన రక్తాన్ని సేవించండి అని ఆ పలికిన మాట, అందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన రక్తాన్ని మీరు సేవించనని శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం అసహ్యపడ్డారు. వాళ్ళు ఏం చేశారమ్మా? అసహ్యపడ్డారు. ఏంటి ఆయన రక్తం తాగటం ఏంటి, ఆయన శరీరము భుజించటం ఏంటి అని వాళ్ళు అక్కడ ఒక అభ్యంతరకరమైన ఆలోచన చేసుకున్నారు. బయటికి చెప్పలేకపోయినా కానీ అక్కడ ఒక అభ్యంతరకరమైన ఆలోచన చేసుకున్నారు. అయినప్పటికీ ఈ లోకంలో కూడా చాలా మంది ఈ వాక్యాన్ని ఉన్నప్పుడు ఆత్మీయ సత్యము ఎరగిన వాళ్ళు, అసలుకి యేసు రక్తము ఎంత పవిత్రమైందో గుర్తించకుండా ఉన్నవారు కూడా హేళన చేస్తున్నారు. రక్తం త్రాగటం ఏంటి, రక్తమును త్రాగటం ఏంటి అని చాలా మంది. ఇక్కడ ఈ మాట పలుకుతున్నప్పుడు యేసయ్య జీవించున్నాడా, మరణించున్నాడా? అందరు నా మొక్కలు చూస్తున్నారు. ఈ మాట పలుకుతున్నప్పుడు ఇంకా మరణించలా. ఇందాక చెప్పే కదా, ఇంకా ఈ మాట పలికినాక రేపు ఏదైనా ఆయన మరణం వేస్తారు. గుడ్ ఫ్రైడే రోజు ముందు రోజు జరిగిన సంఘటన యాక్చువల్గా. అయితే ఆయన జీవించే ఉన్నాడు. జీవించున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా రక్తము కదా. 28వ వచనంలో ఏమంటున్నాడు? ఇది నా రక్తము, ఇది నా రక్తము. 27వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనే మీరందరూ త్రాగుడి. ఏమంటున్నాడమ్మా? ఆ గిన్నెలో ఉన్నది ఇది నా రక్తము, ఈ రక్తం మీరు త్రాగుడి అంటున్నాడు. ఎలా ఉంటది రక్తం తాగమన్నప్పుడు? కానీ అది రక్తం అనేది ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రక్తము అనేది ప్రభు ఆ యేసుక్రీస్తు శిలువలో కార్చబడిన ఆ రక్తం ఏదైతే ఉందో అది పవిత్రమైన అమూల్యమైన రక్తము. ఆ రక్తం ఎలాంటి రక్తం అమ్మా? పవిత్రమైన అమూల్యమైన రక్తము. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే అంటే విముక్తి కోసం పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న మానవుడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ మాట పలకటానికి మనకి ఎలాంటి ఆ మాటలోని భావాన్ని గుర్తించలేకపోవచ్చు. మీరు గుర్తించేవారుగా ఉంటే ఆ మాటలోని భావాన్ని మీరు గుర్తించారనుకోండి, ఎంతగా మీరు దేవునికి కృతజ్ఞతగా కలిగి ఉండాలి, కృతజ్ఞుడిగా ఉండాలి తెలుసా. ఇప్పుడు ఈ యేసు రక్తము మన కొరకు కార్చాడు, ఆ చిలువలో కార్చిన రక్తం అది. ఈ మాట పలుకుతున్నప్పుడు మాత్రం ఆయన ఆ రక్తము కార్చలేదు, కానీ ఆయన మాటను పలుకుతున్నాడు. అంటే ఇక్కడ పాప విముక్తి కోసము ప్రభు యేసుక్రీస్తు ఆ శరీరంలో ఉన్న రక్తం మొత్తం మన కొరకు కార్చి, అంటే మన పాప విముక్తి కోసము మనుషులకు భౌతికమైనదేది అవసరం లేదని దేవుడు ఇక్కడ చలవిస్తున్నాడు. ఇక్కడ ఆయన రక్తము సాదృశ్యము దేనికంటే ఆ పాప పరార్థ బలిగా. ఒకప్పుడు మనము ఆ ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్రం శ్రద్ధగానండి, ధర్మశాస్త్ర ప్రకారము అనేకమైన బలులు అర్పించేవాళ్ళు, బలిపీఠము కట్టేవాళ్ళు. పాపార్థ బలిగా
అనేకమైన ఒక మానవుడు పాపం చేశారు అనుకోండి, వాళ్ళ యొక్క స్తోమతను బట్టి గొర్రెల్ని తీసుకొచ్చేవాళ్ళు, మేకలు తీసుకొచ్చేవాళ్ళు, పవిత్రమైన మందులో ఉన్న వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి వాళ్ళ పాపం నిమిత్తము, వాళ్ళ తప్పు నిమిత్తము బలి ఇచ్చేవారు. పాప పరిహార్థ బలిగా అనేకమైన వాటిని బలిగా అర్పించేవాళ్ళు. లేని స్థితిలో ఉన్నవాళ్ళు కనీసం పౌరావలం తీసుకెళ్లి ఆ యాజకుడికి ఇచ్చేవాళ్ళు. ఆ యాజకుడు వాటిని వధించి ఆ రక్తాన్ని ప్రోషించి వాళ్ళ మీద పాప విముక్తి చేసేవాళ్ళు. అది ఆనవాయితీగా వస్తుంది. పాపము చేస్తున్నారు, బళ్ళు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, బళ్ళు ఇస్తున్నారు. అయితే దేవుడు ఇలా కాదనుకొని స్వయాన తన కుమారుడే ఈ లోకానికి, యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకంలోకి రావటం ద్వారా ఆయన పవిత్రమైన జీవితము, ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆయన మాటల్లో తప్పిదము లేదు, ఆయన దోషంలో తప్పిదం లేదు. కంటి ద్వారా పాపం చేయలేదు, నోటి ద్వారా పాపం చేయలేదు, ఆయన జీవితం ద్వారా పాపం చేయలేదు, పుటక ద్వారా పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆ పరిశుద్ధమైన రక్తము చిందించి మానవాళి మీద ప్రోక్షించాలని దేవుడి యొక్క ఆలోచన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడాలి, పరిశుద్ధమైన రక్తము కదా. ఒకప్పుడు నేను ఎక్కడైనా బ్లడ్ బ్యాంకులు పెట్టాను అనుకోండి, రక్తదానాలు ఇస్తారు కదా, రక్తదానాలు అయితే నేను నాకు షుగర్ షుగర్ రాలేనప్పుడు, అంటే నాలో షుగర్ లేనప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి నేను రక్తదానం చేసేవాడిని. ఇప్పుడు నా రక్తం పనికిరాదు అంటున్నారు. ఆయన నా రక్తం తీసుకుంటే, నీ రక్తం ఎందుకు, నీ రక్తంలో బీపీ ఉంది, నీ రక్తంలో షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, అన్ని రోగాల్లో నీ రక్తంలో, నీ రక్తం పనికిరాదు అంటే ఇది అపరిశుద్ధమైన రక్తంలో ఉంది. ఇప్పుడు రక్తహీనత కలిగిన వాళ్ళని ఏం చేస్తారమ్మా, రక్త తక్కువ ఉందనుకోండి, ఏదో వాళ్ళది అదే సేమ్ గ్రూప్ తీసుకొని రక్తం ఎక్కిస్తారు. ఇప్పుడు మనలో ఆ పాప రక్తము మనలో ఉన్నప్పుడు ఆ రక్తం అంతా తీసేసి ఇప్పుడు యేసయ్య రక్తం మనలో నింపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఆయన సాదృశ్యంగా చెబుతున్నాడు ఇక్కడ. ఏమనంటే 27వ వచనంలో ఆయన దీనిలోని మీరు త్రాగుడి, దీనిలోనిది మీరు త్రాగుడి. యేసయ్య రక్తము, ద్రాక్ష రసానికి ఆ యేసయ్య సాదృశ్యంగా ఆయన రక్తాన్ని ఆయన అలంకరణ రూపంగా చెబుతున్నాడు. చాలా మంది నువ్వు గాడిదలాగా ఉన్నట్టు, ఆయన గాడిద కాదు, అది అలంకరణ. వాడు అలాగే ఆ విధంగా ఉన్నాడని మనం చెబుతూ ఉంటాం. ఇప్పుడు ఇది కాఫీ మధురంగా ఉంది అంటాం, చాలా మంది తాగుతుంది. అది మధురమైంది కాదు, అది అంటే మధురలాగా ఉంది అంటాం, అలంకరణ. ఇక్కడ ఈయన ఒక గిన్నె పట్టుకొని దాంట్లో ఉన్న ద్రాక్షరసమని ఆయన రక్తముగా ఆయన ఆ సాదృశ్యంగా చూపిస్తూ, ఇది నా రక్తము, ఇది త్రాగుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది అంతరంగంలో ఆధ్యాత్మికంగా జీవము కొరకు ఆత్మ, జీవము కొరకు యేసుక్రీస్తు రక్తము, జీవము కొరకు యేసుక్రీస్తు రక్తము. ఇది యేసయ్య రక్తము అక్కడ తన శిష్యులకి చూపిస్తూ ఇది త్రాగుడు అని చెప్పి 28వ వచనంలో ఏమంటున్నారు, ఇది నా రక్తము, ఇది నా రక్తము, పరిశుద్ధమైన రక్తం. ఇది అపరిశుద్ధమైన రక్తము కాదు, కలంకము కలిగిన రక్తము కాదు, ఇది నా రక్తము. ఇది అంటే పరిశుద్ధమైన రక్తము. ఇది పరిశుద్ధమైన రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెల్లించబడుతున్న నిబంధన రక్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాప క్షమాపణ నిమిత్తం అంటే పాప క్షమాపణ. ఎప్పుడైతే మానవుడు ఈ లోకంలో శారీరకంగా జన్మించాడో, శరీరం మూలంగా జన్మించినది శరీరముగా ఉంటది అంటాడు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనంలో. శరీరం మూలం అంటే అపరిశుద్ధమైంది. శరీరము అపరిశుద్ధమైంది. మనం జన్మించినప్పుడు శరీరం ఇచ్చాడు దేవుడు, ఆత్మను కూడా నింపాడు. ఏం నింపాడమ్మా? శరీరం ఇచ్చి మళ్ళీ ఆత్మ ఉందా? ఆత్మ. ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ ఆత్మ
దేవుడిచ్చిందే. శరీరము దేవుడు ఏర్పాటు చేసినప్పటికీ ఈ లోకంలో అపరిశుద్ధమైన జీవితము జీవించడం ద్వారా, ఆత్మను కలంకము చేసుకోవటం ద్వారా మనము పాపాత్ములుగా మారిపోయాం. మనం ఏమయ్యామా? పాపములుగా మారిపోయాం. మానవుడు శరీరముగా జన్మించినప్పటికీ శరీరముగా జీవిస్తున్నారు, అంటే పాపంలోనే జీవిస్తున్నారు. ఇప్పుడు పాపంలో జీవిస్తే మన గత వారం జ్ఞాపకం చేసుకుందాం. పాపం అనగా మరణం. పాపం అంటే ఏందమ్మా? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటమ్మా? మరణం. చెప్పండి, మరణం. ఇప్పుడు మనం పనులు చేసుకుంటా ఉంటాం, ఒక్కొక్కరు ఒక చేతి పనులు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం. దానికి ఒక జీతం ఉంటది, ఫలితం ఉంటది. ఇక్కడ పాపానికి కూడా ఫలితం ఉంది. ఆ ఫలితమే మరణం. ఆ మరణము నుండి తప్పించబడేది ఇదిగో యేసయ్య రక్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రక్తము మరణము నుండి తప్పించేది. ఆ మరణము నీకు ఉండకూడదు, నిత్య జీవం ఉండాలి నీకు. ఆ మరణములో ఉంటే గోళ అగ్నిలో ఉండాలి నువ్వు, నరక అగ్నిలో ఉండాలి నువ్వు, ఆ అగ్ని తప్పించబడాలి నువ్వు అని ఈ దేవుడు గొప్ప ఆలోచన చేసి మన పాపాన్ని ఆయన రక్తములో కడుక్కున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తములో మనము ఇది చూడండి, ఇది ఒక కఠినమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన శరీరము తినటానికి, రక్తాన్ని తాగటానికి ఏమిటి అని ఆ యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 60వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. అయితే అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మనం ఒకసారి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తే ఇది నెరవేర్పు. ఈ మత్తయి సువార్తలో ఇప్పుడు చదువుతున్న 26వ అధ్యాయంలో 27, 28 వచనము నెరవేర్పు. మన యేసుక్రీస్తు జన్మించక ముందు 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో 12వ వచనము చదవండి. 12వ వచనం, 53వ అధ్యాయం 12వ వచనం త్వరగా. అతడు ఏలియనగా కొంచెం శ్రద్ధగినమ్మా. ఏలియనగా మరణముందున్నట్లు తన ప్రాణమును దారపోసెను. మరణము నొందినట్లు తన ప్రాణాన్ని ఎవరమ్మా? దారిపోసాడు. నీ కొరకు నా కొరకు యేసయ్య తన ప్రాణాన్ని దారిపోసాడమ్మా. ప్రాణం అంటే ఏంటి? రక్తము. రక్తం అంతా పోతే ఏమైందమ్మా? ప్రాణం పోయిద్దా లేదా? ప్రాణం అంటే ఏంటి? రక్తము. రక్తము దారిపోసాడు నీ కొరకు నా కొరకు. నువ్వు గుర్తెరిగవా ఏ రోజైనా? మౌనతమైన యేసుక్రీస్తు శరీరధానిగా ఈ లోకానికి ఎత్తించి ఇదిగో నా కొరకు తన శరీరంలో రక్తం మొత్తము కార్చాడు, నా కొరకు దారపోసాడు. ఎవరమ్మా నీ కొరకు రక్తం దారిపోసింది? ఎవరో రక్తం ఇమ్మంటే మన కొరకు ఒక 1/2 లీటర్ ఇస్తారేమో, కానీ రక్తం మొత్తం ఇస్తారా? రక్తం మొత్తం వేరు. యేసయ్య నీ కొరకు రక్తం మొత్తం కార్చాడు. కానీ ఏది కృతజ్ఞత? ఏది దేవునికి మహిమకరంగా జీవించడం? ఏది దేవుని కొరకు నువ్వు ఆలోచన చేయటము? ఏది దేవుని కొరకు సిద్ధపడటము? యేసయ్య నా కొరకు ఆయన శరీరంలో రక్తం మొత్తం కార్చాడే. ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్త కణంలో నుంచి ప్రతి రక్త బిందువు నా కొరకు కార్చాడే. ప్రతి అణు భాగాన రక్తం మొత్తం కార్చాడే. ఇది ఆ కృతజ్ఞత భావం ఈరోజు సంఘంలో. దేవుని విశ్వాసంలో ఇది, దేవుని నమ్మకంలో ఇది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భావము, ఆ కృతజ్ఞత నీలో ఉండాలి. యేసయ్య కార్చిన రక్తం వల్ల ఈ రోజు నేను జీవించుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య కార్చిన రక్తం వల్ల నేను బ్రతుకుతున్నాను. యేసయ్య రక్తం కార్చడం వల్ల నేను పరిశుద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగానే జీవించుతున్నాను అనే యొక్క ఆలోచన మనకు ఉన్నట్టయితే దేవునికి మనం ఎంత విధేయతగా జీవిస్తాము, ఎంత దేవునికి లోబడి ఉంటాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కాడికి దేవుడి దగ్గరకు వస్తే నేను బాగుండాలని చూస్తూ ఉంటావు. దేవుడి దగ్గరకు వస్తే నా స్థితిగతులు బాగుండాలని చూస్తావు. దేవుడి దగ్గరకు వస్తే నేను ఆస్వాదించబడాలని చూస్తావు. కానీ దేవుడి దగ్గరకు వస్తే నేను నిత్య జీవం పొందుకోవాలని ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఆశ్రదకరమైన మాటలు మాట్లాడితే అబ్బా ఇదిగో పలానా పాస్టర్ దగ్గరకు పోతే ఎప్పుడు దీవిస్తారు. ఈ దీవునికరమైన మాటలు అవి.
ఈ మాటలు ఏందా నరకగ్నికి పోకూడదని మళ్ళీ ఒకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. మీ కొరకు నేను ఆ రక్తం అంతా కార్చి మిమ్మల్ని కొనుక్కున్నాను, నేను నా ఇలువైన ప్రాణాలు పెట్టాను. సాతాను దగ్గర నుంచి, ఆ సాతాను బంధకం నుంచి మిమ్మల్ని కొనుక్కున్నానే. అయితే ఇప్పుడు మళ్ళీ అదే సాతాన్ యొక్క ఆలోచన, సాతాన్ యొక్క క్రియల్లోనే వెలుగుతున్న శరీరం మాత్రం ఎలాగ జీవిస్తారంట. ఒకసారి యోహాను సువార్త 8:44 వచ్చినాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం తీసారా? ఎవరంట? శరీర మాత్రలుగా జీవిస్తున్న వారమ్మా. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, శరీర మాత్రలుగా ఉన్నవారు. ఒకసారి మనము అపవాది తంత్రంలోనే జీవించాము, ఆ మోసకరమైన ఆ సాతాన బంధకంలోనే ఉన్నాము, ఆ చీకటిలోనే ఉన్నాము. సత్యము తెలియదు మనకి వెలుగంటే తెలియదు మనకి. ఇదిగో అంధకారములో ఏది అదిగో మనకి కనపడక ఆత్మీయ నేత్రాలు మోసుకుపోయి దేవుని చూడలేక, దేవుని యొక్క రూపాన్ని చూడలేక అంధకారమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ అంధకార అపవాది అయిన సంబంధులుగా ఏం చేస్తున్నాడంట? దురాశలు నెరవేర్చు కూర్చున్నామంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుస్తున్నారు. దురాశలు మీ కొరకు నేను రక్తం చిందించి మిమ్మల్ని నరకగ్నిలోకి పోకుండా పరిశుద్ధమైన జీవితంలో జీవించమని చెబుతూ, ఆ పరిశుద్ధమైన జీవితానికి ఫలితంగా నీకు నిత్య జీవం ఇస్తానంటే, పరలోకం ఇస్తానంటే అక్కడ మీకు కష్టాలు ఉండవమ్మా, వేదనలు ఉండవమ్మా, శోధనలు ఉండవమ్మా, అక్కడ అంత ఆనందమే ఇస్తానంటే మీరేం చేస్తున్నారు? సిద్ధపడట్లేదు. మీ పాపాలని ఆ రక్తములో, యేసయ్య రక్తములో కడగబడటానికి, ఆ నిబంధన రక్తములో, యేసయ్య రక్తంలో కడగబడటానికి సిద్ధపడని వారు చాలా మంది ఉంటున్నారు. అనుకుంటున్నాం మనము కడుక్కున్నాము కదా అని, కానీ ఇంకా మనకి మలినములు ఉన్నాయి. లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతానిక సంబంధమైన ఆనవాళ్ళు ఇంకానే ఉంటున్నాయి, ఆనవాళ్ళు ఉంటున్నాయి. అందుకనే దేవుని యొక్క ప్రమాణంగా అక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మీ కొరకు ఆయన ఏం చేశాడమ్మా? రక్త ప్రోక్షణ జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్త ప్రోక్షణ దేవుడు ముందుగానే మానవుడి రక్తమును గూర్చి ఒక కట్టడను ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆది కాండములో ఏదైతే 9:4 వచ్చినా మనం చూస్తామో, ఆయన మాంసమును రక్తము తినకూడదు, కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞయిస్తున్నాడు, ఇది నా రక్తము, ఇది మనుషుల రక్తం కాదు, ఇది అపశుద్ధమైన రక్తం కాదు, ఇది నా రక్తము, మీరు నిరభ్యంతరంగా సేవించవచ్చు. ఇది మీరు ఈ గిన్నెలు తాగినప్పుడల్లా ఏమంటున్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 28 వచనంలో పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లల త్వరగా 3 ఆలోచనలు చెబుతాను. యేసయ్య రక్తము ఏ విధంగా మనము గ్రహించుకోవాలి. యేసు రక్తం ద్వారా మనము క్రొత్త నిబంధనగా ఏర్పడుతుంది. యేసయ్య రక్తం ఒకప్పుడు పాత నిబంధనలో మనకి ధర్మశాస్త్ర ప్రకారము మన పాప పరార్థ బలిగా మనము ఒక పశువును వధించేవాళ్ళు. ఇప్పుడు ఆ పశువు ఒతిక తీపిన గొర్రె పిల్లగా యేసయ్య మన కొరకు సమర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్తలో 14:24 ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం అంటాడు. ఇది అనేకుల కొరకు అంట. ఆయన యోహాను సువార్త 3:10 లోకంలో ఎంతో ప్రేమించను, అందరి కొరకు అండి ఈ రక్తం. ఇది ఇప్పుడు ఆ రక్తంలో కడగబడిన వారే ఈ రోజు ఇక్కడ మందిరంలో కూర్చున్నవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యేసయ్య రక్తంలో కడగబడిన వారే అంటే బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు నమ్మిన వారే ఇక్కడ దేవుని ఆరాధించగలుగుతున్నాం. దేవుని మందిరంలో మనం ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగించుకుంటున్నాం అంటే మనమందరం యేసయ్య రక్తంలో కడగబడ్డాం. మన పాపములు ఒప్పుకొని, మన శాపములు వదిలేసి, మన జన్మ పాపము, కర్మ పాపం ఏదైతుందో అది అక్కడితో వదిలిపెట్టేసి ఆ యేసు రక్తంలో కడగబడి ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిబంధన విషయమై యేసయ్య అందరి కొరకు రక్తం చిందించాడు, కానీ కొందరే దాన్ని స్వీకరించారు. కొందరే, అందరు కాదండి, కొందరే
అది మనం ఎంత ధన్యత మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన కృప అది. నిర్గమకాండంలో మనం 24వ తీగకని 8వ వచనంలో చూస్తే గొప్ప నిబంధన అది పరిపూర్ణత చేశాడంట యేసయ్య. గొప్ప నిబంధన యేసయ్యతో రక్తము తండ్రితో మనకి ఒక గొప్ప నిబంధన చేశాడు. ఆయన నిబంధన చేసి దేవుని బిడ్డలుగా జీవించే కృప మనకు కలిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ అధ్యాయం 29వ వచనములో తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన యేసుక్రీస్తు మన కొరకు బలియాగం అయ్యాడంట. ఆయన మన కొరకు ఏమయ్యాడమ్మా? బలియాగం అయ్యాడు. ఈ మాటలు మనము ఈ గుడ్ ఫ్రైడే, ఈ సిలువ ధ్యానాలు ఏదైతే ఈ 40 రోజుల ప్రార్థనలోనే మనం పెట్టుకోలేకపోయినా కానీ కనీసం ఆదివారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాటి జరిగిన సంఘటనలు, శిలువ ధ్యానంలో జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. శుక్రవారం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ నెలంతా శిలువ ధ్యానాల గురించి మనము ఆ వాక్యాన్ని బయలుపరుచుకుంటున్నాం. ఎందుకంటే యేసయ్య ఆ కార్యం ఎంత గొప్పగా ఆ శిలువలో చేశాడో మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనని సమకూర్చాడు సంగముగా. ఆయన రక్తములో, సంఘం అంటే ఏందమ్మా? క్రీస్తు రక్తములో కడగబడినది. అందుకే ఆ సంఘము కలంకము లేనిది అంటాడు ప్రసంగి. కలంకము లేనిది సంఘం ఇది. పరిశుద్ధ పౌరులతో పోల్చుతాడు సంఘాన్ని. ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా సంఘము గురించి. ఈరోజు నువ్వు నేను పరిశుద్ధపరుచుకున్న కలంకం లేని బిడ్డలుగా మనం జీవించడం ఆయన రక్తంలో కడగబడిన వారుగా, ఆయన రక్తము సేవించిన వారుగా, ఆయన రక్తం త్రాగటం వల్ల, ఆయన ఆ మరణాన్ని, ఆ రక్తాన్ని మనము ఆ నిబంధన చేసుకోవటం వల్ల ఈరోజు దేవుని కుమార్తెలుగా ఉన్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు రక్తముతో మనము ఆత్మీయంగా బలపడుతున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం. దీన్ని మనము కాదనలేము కనుక ఇది మనకు రక్షణ తేబడింది ప్రియ దేవుని బిడ్డలారా. యేసయ్య రక్తం మనకి ఏం తీసుకొచ్చింది? రక్షణ తీసుకొచ్చింది. మొట్టమొదటగా మనం నీళ్ళు మునిగి బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి ఏం తీసింది? రక్తం. మనం అనుకుంటాం నీళ్ళు అనుకుంటాం, అది నీళ్ళు కాదు, యేసయ్య రక్తంలో కడగబడటం. అది మనం ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకున్నామో, ఎప్పుడైతే మన శాపములని ఒప్పుకున్నామో, మన దోషములు ఒప్పుకొని ఇదిగో వాటిని పశ్చాత్తాపడి మనము ప్రభుని కనికరించు ప్రభు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు ప్రభు అన్నప్పుడు ఆయన మన అంగీకరించాడు, తన రక్తంలో కడుక్కొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు రక్తము మనకి ఎమోషన్ గా కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలైన భక్తుడు ఎమోషన్ గురించి మాట్లాడుతూ యేసయ్య రక్తం ద్వారా మనకి ఏం కలిగిందమ్మా? ఎమోషన్ కలిగింది. ఆ ఎమోషన్ ద్వారా ఈరోజు పరిశుద్ధులుగా తీర్చబడాం. పౌలైన అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1వ అధ్యాయం 7 త్వరగా. ఎవరి రక్తం అంట? ఎవరి రక్తం అమ్మా? పశువుల రక్తం కాదు మనల్ని కడిగింది. మనం విమోచించబడింది పశువుల రక్తంతో కాదు, యేసయ్య రక్తంలోనే కడగబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తంలోనే మనకి విమోచన కలిగించాడు. పాపం నుండి విమోచన, ఈ లోకము నుండి విమోచన, అపరిశుద్ధమైన జీవితం నుండి పరిశుద్ధమైన జీవితాలకి. ఎంత గొప్ప భాగ్యం అండి మనం, ఎంత గొప్పవారు అండి మనం. అసలకి యేసయ్య రక్తంలో మనకేం కలిగించాడు? విమోచన కలిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు జనన కాలంలో యేసుక్రీస్తు రక్తము విమోచించింది. ఆ విమోచనలో మనము ఆ రక్తంలో కడగబడి విమోచించబడింది. అందుకే పేతురు అంటున్నట్టు 1 పేతురు గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో 1వ అధ్యాయము 1వ పేతురు 1వ అధ్యాయం 18 త్వరగా. పితృపారంపర్యమైన ఇటు విడిచిపెట్టాలంటమ్మా. పారంపర్యమైన పిత్ర అంటే ఎవరు? తండ్రి. మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇప్పుడు మన ముత్తాతలు ఉన్నారు. మన ముత్తాతలు చేసిన అప్పు ఒకవేళ వాళ్ళు చనిపోతే ఎవరు తీర్చాలమ్మా? మన తాతలు తీర్చాలి, వాళ్ళ పిల్లలు తీర్చాలి. ఇప్పుడు మన తాతలు చేసిన అప్పు ఎవరు తీర్చాలి? మన తల్లిదండ్రులు తీర్చారు.
మన తల్లిదండ్రులు చేసిన అప్పు ఎవరు తీర్చాలి? మనం తీర్చాలి. మన పితరులు చేసిన పాపము మనకు అంటుకుంది, మన పాపము నుండి మన పిల్లలకు సక్రమిస్తుంది. అంటే వంచపరపర్యంగా వస్తూ ఉంటుంది. అది యేసయ్య బ్రేక్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రేక్ చేశాడు. ఆ పాపము నీ మీద లేకుండా ఆ పాపము తన మీద వేసుకొని నేను విమోచించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కదా. బంగారం చేత మీరు విమోచించబడలేదండి, వెండి చేత మీరు విమోచించబడలేదు. ఇదిగోండి అక్కడికి రాదండి ఈ లోక ధనము. ఈ లోక ధనము మన ప్రాణం పోయేటప్పుడు ఆ ధనం మనం కాపాడలేదు, మన కాపాడేది దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రాణాలు కాపాడేది ఎవరమ్మా? దేవుడు. అంతే. దేవుడు ఇచ్చిన జీవిత ఆయుష కాలంలో మనం జీవించగలుగుతాం. నువ్వు ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత వైద్యులు పెట్టుకున్నా కదా. పాపం మైకిల్ జంక్షన్ గురించి తెలుసు కదా. ఆయనంట దాదాపు 150 సంవత్సరాలు బతకాలని ప్లాన్ వేసుకున్నట్ట. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు. ఆయన వైద్య ఖర్చులు, వైద్య నిపుణులు అందరూ ఆయన దగ్గర పెట్టుకుంటారంట. రోజు ఆయన బాడీ మొత్తం టెస్ట్ చేయాలంట. ఆయనకి ఏది చిన్నది సోకినా కానీ వెంటనే మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన అన్ని సంవత్సరాలు బ్రతికిడా ఆయన. కానీ 50 కూడా దాటలేదు అనుకుంటా. 50 కూడా దాటలేదు అనుకుంటా. 50 కూడా దాటలేదు చివరికి. అంత డబ్బు పెట్టి వైద్యులు పెట్టుకొని ఉన్నా కానీ డబ్బు కాదు, మన ప్రాణాన్ని విమోచించేది, మనని బ్రతికించేది దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇదిగో ఆయన రక్తం చేత మనని విమోచించుకొని మన ప్రాణాన్ని హాని కలిగిన ఆ పాపం నుండి రక్షించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు 3వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతమని తీర్చబడ్డాము. హల్లెలూయా. ఉచితంగా అండి కదా. మంచితనం అనిపించుకోవటానికి దాన ధర్మాలు చేయాలి కదమ్మా. మంచోళ్ళు అనిపించుకోవటానికి, చెడ్డోళ్ళు అనిపించుకోవడానికి ఒక్కరోజు చాలంట. కానీ మంచితనం అనేది ఎంతో ప్రయాసపడాలి. ఈరోజు మనకి ఏ ప్రయాసపడకుండా మనని నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎంత గొప్ప ధన్యులు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆయన మన ఈ నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన మన కొరకు విమోచించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పాప క్షమాపణ దేవుడు మనకి ఇచ్చాడు. 3వదిగా జ్ఞాపకం చేసుకుంటే రాసుకుంటున్నారా? ఎవరి దగ్గర చదవలే. యేసుక్రీస్తు రక్తం మనకు రక్షణ కలిగిస్తుంది. మొదటిగా ఏమి ఇచ్చిందమ్మా యేసుక్రీస్తు రక్తము? మొదటిగా యేసుక్రీస్తు రక్తము క్రొత్త నిబంధన ఇచ్చింది. రెండవదిగా యేసుక్రీస్తు రక్తము మనకి విమోచన ఇచ్చింది. మూడవదిగా యేసుక్రీస్తు రక్తం మనకి రక్షణ ఇచ్చింది. యేసుక్రీస్తు రక్తము మనకి రక్షణ ఇచ్చింది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 పాపం వల్ల మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాము, అయితే దేవునితో మనల్ని కలపటానికి ఆయన రక్తము ఉపకరించలేదు. మన పాపములు చూడండి, పాపం చేత దేవునికి దూరంగా ఉన్న మనల్ని ఆయన రక్తములు కడుక్కొని మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవుడి రక్షణ భాగ్యంలో మనం జీవిస్తున్నాం. అందుకే ఆయన అంటాడు అపొస్తలుడైన హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో మేకల రక్తం కాదంట, కోడల రక్తం కాదంట, తన స్వరక్తము చేత మనని పరిశుద్ధపరచుకున్నాడు. స్వరక్తము చేత కదా పరిశుద్ధపరచుకున్నాడండి. అంత గొప్ప రక్తము యేసయ్య రక్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 13వ అధ్యాయము 12వ వచనంలో కాబట్టి శ్రమ పొందినను దేవుడు ప్రేమించి మన కొరకు బాధలు అనిపించి, శ్రమలు అనిపించి, రక్తం చిందించి నిన్ను నన్ను విమోచించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, యేసయ్య క్రీస్తు ఎంత గొప్ప రక్తం, యేసయ్య రక్తము, ఆయన రక్తము. అందుకే ప్రతి పాపం నుండి మన మిత్రులుగా చేయను. యోహాను సువార్తలో యోహాను రాసిన మొదటి సువార్తలో మొదటి గ్రంథము యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును
సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడు ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా, ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తాయంటండి. ఆయన రక్తము మనము త్రాగుడు ద్వారా, సేవించడం ద్వారా, అంగీకరించడం ద్వారా, ఆయన రక్తంలో కరగబట్టడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. మనము ప్రతి పాపం నుండి మనని ఏం చేస్తుందంట? పవిత్రులు. ఈరోజు మన పవిత్రులు ఆయన రక్తంలో కరగబడిన పాపం నాలో లేదని అని అనుకోవద్దండి. అందుకే ఆయన అంటాడు 1వ అధ్యాయం 8 మనం పాపలేని వారమని చెప్పుకుని ఎడలా మనల్ని మనమే మోసపరుచుకుందాం. నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను కదా, ఇంకా పాపం లేదనగట్టండి. ఈ లోకము పాపంతో నేను ఇది ఎక్కడైనా మనం పడిపోవచ్చు. నీతిమంతుడు 7 మార్లు పడినాను ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి రక్తంలో అంత పవర్ ఉంది. నువ్వు ఒకవేళ పడిపోయినా మళ్ళీ లేస్తావు. కానీ యేసు రక్తంలో కడగబడిన వారు పడిపోతే అంతే, ఇంకా వాళ్ళు ఇంకా లేవరు, పతనం అయిపోతారు వాళ్ళ జీవితం. కనుక యేసయ్య రక్తంలో మనకి నిబంధన, తండ్రి దేవుడితో మనకి ఒక నిబంధన చేశాడు. యేసయ్య రక్తంలో మనకి విమోచన కలిగింది, యేసయ్య రక్తంలో రక్షణ కలిగింది, యేసయ్య రక్తంలో మనకి పాప విమోచన కలిగింది. ఈ 4ని జ్ఞాపకం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం ఈరోజు ఆ త్యాగాన్ని, ఆయన చీల్చబడిన శరీరం 39 కొరడా దెబ్బలమ్మ. అవి మామూలు కొరడా దెబ్బలు కాదు. కొరడాలంటే ఏదో మన ఇద్దుల్ని తోలి కొరడాలు కాదు. అవి ఇనపటి రాటుతో చేసిన కొరడాలు. ఆ ఫుడ్ రాత్రులు పెట్టేసి ఆ లాస్ట్ లో పంజాలాగా ఈ మన చేసే పెంకులతో వాటిని మలిసి కట్టి ఒక్కసారి ఈపికేసి కొడితే నాకలు చీల్చినట్టు చీల్చిందట. అంత భయంకరమైన ఆ కొరడా దెబ్బలతో ఆయన 39 కొరడా దెబ్బలు సంతోషంగా అనిపించాడు. తెలుసా, బాధ లేదు ఆయనలో కొడుతున్నారని. ఎందుకంటే అక్కడ రక్షించబడుతుంది ఎవరు? మనము రక్షణ పొందుకొచ్చినాము. నా బిడ్డల కొరకు నేను రక్తం చిందిస్తున్నాను. తల్లి పాలిచ్చినప్పుడు ఎంత గుండెలు నొప్పైనా కానీ ఆనందంగా ఇస్తూ ఉంటది. అంత ఆనందంతో యేసయ్య రక్తము నీ కొరకు నా కొరకు గార్చాడు. ఈరోజు మనం గుర్తిరిగామా? గుర్తిరిగితే కనీసము దేవుని ఆరాధించడంలో మనం ముందుకు సాగండి. ఇది 2025 సంవత్సరంలో 14వ ఆదివారం. ఈ ఆదివారం 14వ ఆదివారం. 14వ ఆదివారంలో ఎంతమంది సగానికి సగం కూడా రాలేదండి. చాలా కొంతమంది అయితే బాధ అనిపిస్తుంది. నేను కౌంట్ చేసుకుంటా ఉన్నప్పుడు ఇదేనా మన దేవుడికి విలువ? ఇదేనా దేవుని మనము మైపరిచే విధానం, ఆరాధించుకునే విధానం? ఆదివారం ఒక్కరోజైనా నువ్వు దేవునిలో ఉండకపోతే ఎంత బాధపడతాడు. ఇది కోసమైనా నీ రక్తం కాల్చింది. నువ్వు ఎవరికైనా మేలు చేసావు. మేలు చేసినప్పుడు కీడు చేస్తే నవ్వుతావమ్మా? ఆనందిస్తారమ్మా? సంతోషిస్తారా? ఎందుకు? ఆనందించచ్చు కదా. ఈరోజు దేవుడు అదే స్థితిలో, దేవుడు మనకి ఇన్ని మేలు చేస్తే, ఆయన రక్తం అంతా కాస్తే మనం దేవుడు ఎలా కొంటున్నాం? క్రైస్తవులు అని పేరు. అందుకే మనకి ఎందుకు ఈ లోకంలో చిన్న చూపు? అన్యులు మన ఎందుకు ఏమైనా చేస్తున్నారు? మనము వాక్యం ప్రకారంగా జీవించలేదు. ఆదివారం రాకుండా ఇంట్లో ఉంటే అది పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఏంది చర్చికి వెళ్ళలేదు, సరే ఏదో ఒకరోజు బాగాలేకపోతే చేతకాని మరీ దూక్కుంటూ అయితే కాదు కదా. కూర్చుంటాను కదా శక్తి ఉన్నప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడి దగ్గర కూర్చో. దేవుడిని గుర్తించడానికి ఆ శ్రమ నేను నా బిడ్డల కొరకు శ్రమ పడితే నా కొరకు వీళ్ళు శ్రమ పడి వస్తున్నారే అని నేను బలపరచడా, నేను దీవించడా, ఆశీర్వదించడా, నీకు కావాల్సిన దేవుడు సమకూర్చియడా? ఆయన రక్తంలో నీకు నిబంధన తండ్రికి నీకు సమకూర్చి ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన. ఓ బిడ్డలారా, సమర్పించుకుని ఆ రక్తము కాల్చడం అనే కొరకు, ఆ నిష్కలంకమైన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము కార్చడం అనే కొరకు
ఈరోజు మన కొరకు ఆ కార్చిన రక్తంలో తండ్రితో సహవాసం చేయటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని పోగొట్టుకోకండి. ఇది తండ్రి ఇచ్చిన సహవాసం. ఇది ఆ తండ్రితో మనము ఐక్యముగా కూడి దేవుని స్తుతించే భాగ్యం ఇది. ఆ యేసయ్య రక్తంలో మనకి ఇమోషన్ ఇచ్చాడమ్మా. పాప ఇమోషన్ ఇచ్చాడు. భయంకరమైన మరణము మనకు ఉండేది, భయంకరమైన శాపము మనకు ఉండేది. కానీ మన ఆ శాపం నుంచి, ఆ మరణం నుంచి విమోచన కలిగించింది యేసయ్య రక్తం. యేసయ్య రక్తం ఇంకోటి ఏం చేసిందమ్మా? చెప్పు గట్టిగా. ఎరగొట్టు. రక్షణ ఇచ్చింది. యేసయ్య రక్తము రక్షణ. ఇంకా నువ్వు ఇనికిపోకూడదండి, పాపంలోకి పడిపోకూడదు, పాత జీవితంలోకి నువ్వు వెళ్ళకూడదు. ఇంకా దేవుని కొరకు సమర్పించుకొని ముందుకు సాగుతూ పోవాలి. నడిపిస్తాడు నీ దేవుడు. నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆగిపోవద్దు, సాగిపోయేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా యేసయ్య రక్తంలో కడగడం ద్వారా మనకి ఎమోషన్ ఇచ్చింది. ఆ తండ్రితో మనకి ఆ నిబంధన ఇచ్చింది. ఆ రక్షణ యేసయ్య రక్తంలో కలిగింది కనుక అలాంటి కృప కలిగిన మనము దేవుళ్ళు విశ్వాసంగా ఎదగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మీకు సమస్తము సమకూర్చి ఇస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకున్నట్టే. యేసయ్య, ఇదిగో నాయనా, అయ్యా